మ్యాటర్ ఇన్ లైఫ్. సింపుల్ అబ్బా, నా మనసులో ఉన్న మాట, నా ఆలోచన నేను వ్యక్తపరుస్తాను. ఇఫ్ ఇట్ ఎవరైనా డిస్టర్బ్ అయ్యారు అనుకో, డిస్టర్బ్ అయ్యి వాళ్ళు వచ్చి ముత్తుకుంటే వాళ్ళు నా మనుషులే కాదు. ఎందుకంటే నా మనుషులు అంటే అర్థం చేసుకొని వీలైతే నన్ను మందలించేట వాళ్ళే ఉంటారు కానీ మొత్తుకోరు కదా. అలా ఉన్న బ్యాచ్ హూ కేర్స్ మ్యాన్. ఉండారా నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉండారా? ఉన్నారు, 4-5 ఉన్నారు. నా కరుణాకర్ నా తమ్ముడు లేడా, క్రిష్ ఉన్నాడు, బంగారకొండ క్రిష్ హీరో, ఆ సినిమా ఫస్ట్ ప్రొడక్షన్ హీరో కళ్యాణ్ చక్రవర్తి, క్రిస్టియన్ పెట్టారు. ఉన్నారు 3-4 మంచోళ్ళు ఉన్నారు. సో వాళ్ళే అంతే. అంటే మళ్ళీ తర్వాత అలాంటి ఫ్యామిలీ అయితే ఐ గాట్ మ్యారీడ్ అగైన్, అది వర్కౌట్ అవ్వాలా. సో 2 times మ్యారేజ్ అయింది, వర్కౌట్ అవ్వాలా. కరెక్ట్గా చెప్పాలంటే ఇదే క్రికెట్లో ఆడితే ఆన్ హ్యాట్రిక్ అంటారు. నాకు ఆ ధైర్యం సరిపోలే. సో నౌ డేస్ ఇప్పుడు ఏం చేస్తానంటే మ్యారేజ్ కాకుండా కలయికలు ఉన్నాయి. రెండోది ఎప్పుడు మనం పాస్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక కవిత రూపంలో, టెక్స్ట్ బుక్ రూపంలో కాదు. హాస్పిటల్ లేదని వదులుకుంటే అయిపోయిందిగా, హూ కేర్స్. కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు ఒక తోడు ఉంటే కంపానియన్. అయ్యో ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ అబౌట్ దట్. కానీ వాళ్ళు వచ్చిపోతుంటే బాగుండదు అనిపిస్తుంది. పర్మనెంట్గా పార్కింగ్ చేస్తే కష్టం. ఎస్పెషలీ ఎందుకు నేను ఏమంటున్నా అంటే, ఎస్పెషలీ ఒక మగాడు ఉన్నాడంటే ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం నాకు ఇంట్రెస్టే లేదు. నేను నా మగాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పుకుంటున్నా. ఒక్కసారి బాధపడ్డాడు, రెండోసారి బాధపడ్డ తర్వాత ఏమవుతుందంటే ఎవరు జెన్యున్గా ఎవరైనా ప్రేమ అందించడానికి వచ్చినా కూడా నమ్మకం కుదరట్లా. ఓకే, అనుమానమే. ఇప్పుడు నువ్వు ఏదైతే ఫీల్డ్లో ఉండవు, సినిమా ఫీల్డ్లో ఎంతో మంది తగులుతూ ఉంటారు కదా. సినిమా ఫీల్డ్లో తగలడం, బయట కూడా తగులుతారు. బయట ఇంకా దరిద్రం, మా సినిమా ఫీల్డ్ చాలా గొప్ప. సినిమా ఫీల్డ్లో ఆర్టిస్ట్ అట్లీస్ట్ వాళ్ళకి ఒక పంతరం వచ్చబ్బా గౌరవిస్తాను. బయట సగం మంది బేవర్సే కదా. అంతేనా? ఇండస్ట్రీలో పంతరం లేకుండా పైకి రాలేము. యు అండర్స్టాండ్? చలనచిత్ర పరిశ్రమలో నటన, డాన్స్ అన్ని రావాలి, లేకపోతే పైకి రాలేము. బయట ఏముంది, బేవర్స్గా బతికేస్తూ ఉంటారు జనాలు. సో అక్కడి నుంచి నీకు ఎక్కువ మా ఇండస్ట్రీ నుంచి ఐ హ్యాడ్, ఇండస్ట్రీలో నాకు తెలిసిన నటులు, నటీమణులు, ఐ లవ్ దెమ్, దే లవ్ మీ. వీఆర్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్స్ అంటే హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్. మేము అంటే ఒక మర్యాద, రెస్పెక్ట్ ఉంటుంది. లైఫ్ని షేర్ చేసుకుంటామని లేదు, ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు రాదు. అంటే సింగిల్ గానే ఉన్నాడు శ్రీకాంత్. సో నేను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు కదా. ఉంటారు, చాలా మంది ఇష్టపడతారు. వాళ్ళు ఉంటావు, ఏది నువ్వు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. అదే ఎప్పుడు వాళ్ళతోటి ఇలాంటి ప్రపోజల్స్ ఎప్పుడు? అదే అంటున్నా కదా, హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్ కదా ఆర్టిస్టులు మోస్ట్లీ. ఇవన్నీ పెంటలు ఉండవు, టీవీ సీరియల్ ఉండవు మన జీవితంలో, సినిమాల్లో కదా. సరే, మొన్న విజయవాడ వెళ్ళి ఒక బాంబు పేల్చావు, భూమ్ అని ఒకటి ఏదో బీరుది. ఓకే, ఆ వీడియో ఎట్లా అయిపోయిందంటే అసలు నువ్వు దాంట్లో ఒక ఎమోషనల్గా ఏమైపోతాను, అసలు ఏం జరుగుతుంది, అది నిజంగా మరి ఇట్లా సంచలనం సృష్టించడం కాబట్టి వీడియో చూసి నవ్వాలి తప్ప ఏం లేదు దాంట్లో. ఎడిట్ చేయకపోతే నేను ఒక మాట చెప్తా, కానీ ఎడిట్ చేయకూడదు. చెప్పు. అట్లా నేను ఒక వీడియో మా బావలు ఏమో మాకు మంది ఏదైనా దొరుకుతుందా అని అడిగా. ఇక్కడ కష్టం, మనకు మీకు నచ్చిన బ్రాండ్ దొరకకపోవచ్చు. ఎవరంది? ఫ్రెండ్స్. దాంట్లో బీర్ ఉంది, ఏమో హార్బుల్గా ఉంటుంది, ఏదో రకరకాల ఒపీనియన్స్. కొందరు అంటే అట్లా ఏం లేదన్నా, మామూలుగానే ఉంటుంది, తాగచ్చు అన్న అన్నారు. సో పోయి అది తెచ్చుకున్నప్పుడు అక్కడ ఒకడు అన్నాడు, ఇది వద్దు సార్ మంచిది కాదని ఎవడో అన్నాడు. నీకు ఎందుకైనా తాగుతామని తెచ్చుకున్నాం, ప్రశాంతంగా ఉంది. తెచ్చుకుని ఓపెన్ చేయగానే టాపిక్ వెళ్తుంది కదా, జోక్స్ అయితే ఇది తాగుతుంది అయిపోతుంది అని నవ్వుకొని వీడియో చేశా. అంతే. అంటే ఏమని ధైర్యం చేస్తున్నాను, అది ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అందరికీ తెలుసు. నేను ఓవర్ యాక్షనే చేస్తానండి, బాధ్యత గల పౌరుడిని. కానీ ఇవాళ నా డిప్రెషన్ పిక్చర్లో చిన్న విషయం చేశాను. విజయవాడలో ఉన్నా కాబట్టి బీర్ తెచ్చుకున్నానండి. మామూలు బీర్ కాదు అది. మా ఇంట్లోకి చెప్పాలా, మిత్రులకు చెప్పాలా, మీ అందరికి చెప్తున్నా. ఏమవుతుందో తెలియదు. చేసండి, గుర్తుపెట్టుకోండి, నన్ను మర్చిపోవద్దే. ఇట్లు శ్రీకాంత్ గారు, పేరు మార్చుకున్నా కదా, శ్రీకాంత్ భారత్. సో అట్లా తాగేట్లా చేసిన తర్వాత అందరు నవ్వుతున్నాం, మేము నవ్వుకుంటున్నాం. ఒకడన్నాడు, నువ్వు మా పార్టీని ఎందుకు అన్నావురా ఈ మాట, మా గవర్నమెంట్ని ఎందుకు అన్నావు, మా ప్రభుత్వాన్ని ఎందుకు అన్నావు మాట, నువ్వు బెజవాడకు వచ్చి నువ్వు మందు తాగు. నేను శ్రీకాంత్ భారత్ అనే వ్యక్తి
ఒక ఫన్నీ ఒక వీడియో చేస్తే అది పాలిటిక్సా? నాకు అవన్నీ కూడా బాధ. అరే నువ్వు కొంచెం ఏదో హర్ట్ అయ్యేమో, నాకు ఎందుకు హర్ట్ అయ్యో కూడా అర్థం కాల. దాని తర్వాత ఏదో తిట్టారన్న కింద కామెంట్లో ఆ కామెంట్లో. ఆ కామెంట్లు అనే ట్రోలర్స్ అనే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అది అవును కదా, అదే అంటున్నా బా. ట్రోలర్స్ అంటే ఏంటి చెప్తాను. దొడ్డిలో బొర్లి బొర్లి తిరుగుతున్న జబ్బొచ్చిన పంది దొడ్డికి వెళ్తుంది కదా, ఆ దొడ్డిలో ఒక క్రిమి కూర్చొని దాని ముడ్డికి ఒక కూపు వచ్చి దానికి పస్సు వస్తుంది కదా, దాన్ని నాకే ఒక వైరస్ కన్నా నీచపోళ్ళు ట్రోలర్స్ అని నా అభిప్రాయం. అది బ్రెయిన్ ఉండనక్కర్లా, మరీ అంత విపరీతం. ఏమని నేను ఒక జోక్ వేసా అంతే. వాళ్ళు అలా ఉంటే నేను అన్న పాయింట్ నవ్వుకొని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్, సాయంత్రం 6 o'clock మణికొండ నుంచి కుక్కట్పల్లి వెళ్తే ట్రాఫిక్ ఎలా ఉంటుంది? మామూలుగా రెగ్యులర్గా వెళ్ళి హాఫ్ అన్ అవర్లో వెళ్ళేది ఆ రోజు గంటన్నర పట్టుద్ది. అంటే కదా. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం టిఆర్ఎస్ గవర్నమెంట్ తిట్టారు అంటే ఎట్లా? సంబంధం ఉండాలి కదా. పీక్ అవర్స్ లో అంతే అట్లాగే ఉంటది. నేను అది రకంరా బాబు ట్రాఫిక్ అంటే ప్రభుత్వాన్ని తిట్టే అంత బొమ్మ లేదు నాకు. ఎందుకు అలా ఫీల్ అవ్వాలి అంటే అవతల వ్యక్తి అభిప్రాయం వింటే నువ్వు ఏది చెప్పినా నా మాట ఒప్పుకోవాలి, తెలుసు కదా. లేకపోతే ఇదే బ్యాచ్ ఎవడైతే కమెంట్ 10 years తర్వాత కలుద్దామా, ఏం పీక్తాడు చూద్దాం. రోడ్డు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, మా సచిన్ కొడితే బాల్ పక్క ఊలో పడుతుంది తెలుసా, నిజంగా పక్కకు పోతుందా? ఎగ్జాగరేట్ చేయడం అంతే. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని ఉండేది షాద్నగర్లో, ఎర్త్ స్టేషన్ ఉండేది. ఎన్ఆర్ఎస్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అంటే ఏంటి? శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేసి వెదర్, ఇంటెలిజెన్స్, డిఫెన్స్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసుకునేది. దాని తర్వాత దాన్ని ఎన్ఆర్ఎస్సి అని చేశారు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ చేశారు. మా నాన్నగారు ఇస్రోలో పనిచేశారు. సో చిన్నప్పటి నుంచి అరే మన వాళ్ళు ఎంత పుడింగిలు చేస్తారు, జస్ట్ వెయిట్ ఫర్ 10, 15, 20 years ఆగండి రా, వీ విల్ ఎస్టాబ్లిష్ అవర్ రెయిన్ ఓవర్ ద స్పేస్ అని మా నాన్నగారు చెప్పేటోళ్ళు. స్పేస్ కాదురా, సూర్యుడు కాదురా, అది మన రాజ్యం ఉంటుందిరా. నువ్వు చూడు, మన వాళ్ళు ఎట్లా అనుకున్నావు, సూర్యుడి దగ్గర పోయి అరే నీకు జ్వరం ఉందా అని కనుక్కునే రకం రా అన్నారు. అది నేను నవ్వుకుంటా ఒకటి బయట చేశా. ఎందుకు వెళ్ళారు చందమామకి అంటే కింద ఏలుబెట్టి చూశారు వాటర్ ఉందా అని. సూర్యుడి దగ్గరకు ఎందుకు వెళ్ళారంటే కింద ఏలుబెట్టి చూడడానికి జ్వరం ఉందా అన్న. దానికి ఒకటి రాశాడు, అరే ఇస్రో వాళ్ళని అని. ఆడికి ఇస్రో ఫుల్ ఫామ్ రాదు ఆడికి. ఎందుకు ఆ రియాక్షన్ ఇవ్వాలంటే ఫ్రస్ట్రేటెడ్ ట్రోలర్. వాట్ ఈస్ అ ట్రోలర్ చెప్పే కదా ప్రొసీజర్. దరిద్రం, ఏమి పీకలేనోడు పక్కనోడు విమర్శిస్తాడు. సాధించే వ్యక్తి టైం ఉంటుంది కదా అబ్బా జీవితం. నేను మామూలుగా మా మిత్రులకి మా తమ్ముళ్ళకి డైరెక్ట్ మాట అంటాను, తప్పులు చూస్తూ ఉంటారు కదా, ఎంతకాలం బతుకుతారు, వాడు పోయిన తర్వాత ఏం చేసుకుంటారు, తప్పులతో ఊరగాయ చేస్తారు, ఆవకాయ వదిలేద్దాం భయ్, ముందుకెళ్దాం భయ్, అంతే కదా. అసలు నువ్వేం చేస్తున్నావు? నేను అవతల వ్యక్తి గురించి ఒకటి ఏదో కమెంట్ నీకు ఎవడైనా మాట్లాడతాడు. అది మీరు మాత్రం అలాగే మాట్లాడండి, ఎదగొద్దు, అలా దరిద్రంగానే ఉండాలి. శ్రీకాంత్ భారత్ అని ఒక వ్యక్తి ఏంటి అంటే పగిలిపోయిందిరా బాబు ఈ సమ్మర్ అంటే ప్రభుత్వాన్ని తిట్టినట్ట, ఓ పొలిటికల్ పార్టీని తిట్టినట్ట. బ్రెయిన్ ఉండద్దు. పాలిటిక్స్ గురించి నాకేం తెలుసు. నేను మా కరుణాకర్ మా ఫ్రెండ్స్ అందరు కూర్చొని రాత్రి సిట్టింగ్ వేసినప్పుడు పెద్ద పెద్ద డిసిషన్స్ ఇట్లా తీసుకుంటాం. లేదు మా G20 కాదు G32 ఉండాలి. G20 అంటే ఏంటో తెలియదు నాకు, అవునా? ప్రభుత్వం కాస్ట్ పాలిటిక్స్, ఈ పాలిటిక్స్ నాకు తెలియదు భయ్. ఏదో ఒకటి ఆడే వాడు వస్తే బాగుంటుంది, ఈడొస్తే బాగుంటారా, ఆడొస్తే బాగుంటారా అని ఏదో మాట్లాడుకుంటాం. దట్ డజంట్ మీన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు రావాలంటే నేను మా మోదీ భక్తునండి. మా నాన్నగారు మా తాతగారి నుంచి RSS నేను గర్వంగా చెప్పుకుంటా. అసలు నాకు ఐఎమ్ ద గ్రేటెస్ట్ హిందూ ఇన్ ద వరల్డ్. యు నో వై? బికాజ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుడే లేదని గట్టిగా ప్రగాఢమైన నమ్మకం పెట్టుకునే హిందువుని నేను. దట్ ఈస్ ద ఓన్లీ రిలీజన్ విచ్ గివ్స్ మీ దట్ అని అన్నందుకు మిగతా రిలీజన్స్ తిట్టాను. నాకు సంబంధం లేదు మిగతా రిలీజన్స్తో. మీకు జిలేబీ అంటే ఇష్టమా? ఇష్టమే. అంటే జిలేబీ అంటే ఇష్టం అంటే తిడతా.
అది అలా ఏంటి, అలా ఉంది పొద్దున్న లేచి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళి పొద్దున్న లేచి నేను సాధించాలి, నేను జీవితంలో ముందుకెళ్ళేటోళ్ళకి ఆలోచనలు ఉంటాయి. వీళ్ళెంత బా సో ఛీ! ఇప్పుడు నాన్నగారు ఇస్రో కదా, అంటే ఉమ్. ఆయన సైంటిస్ట్ కదా, ఆ, అంటే ఎక్కడ ఆయన చేసినట్లో నువ్వు చూసిన దాంట్లో నాన్నగారికి సంబంధించి ఆయన అచీవ్మెంట్లు ఏదైనా ఉన్నాయా? ఆయన అచీవ్మెంట్ అంటే హీ వాజ్ అ సైంటిస్ట్ అబ్బా. ఎందులో ఏ ప్రాజెక్టులో ఆయన అంటే ఉన్నారా? రిమోట్ సెన్సింగ్ కానీ, ఎస్పెషలీ రిమోట్ సెన్సింగ్, ఎలక్ట్రానిక్స్ అవన్నిట్లో తోపు ఆయన. అంటే ఆయన రిటైర్ అప్పుడు 94, అప్పుడు నా వయసు 22. సో ఆయన ఒక ఏజ్ వస్తుంది కదా, మా నాన్నగారు చేసినవి ఏంటి అచీవ్మెంట్స్ అని. వెరీ వెల్ రినౌండ్ సైంటిస్ట్, సో దట్స్ ప్రైడ్ ఫర్ మీ. సో నాన్నగారికి సంబంధించినటువంటి ఆయన ఆయన ఆసక్తులు, ఆయన అభిరుచులు అట్లాంటివి ఏమి? మా నాన్నగారు అంటే ఇంట్లో పెంపకం అలాగే ఉంది. అంటే నేను నిన్ను పెంచడం ఏంద్రా, తిండి పెడితే పెరుగుతావు కదరా నువ్వు. మా అమ్మగారు ఇల్లు చక్కగా చూసుకునే వాళ్ళు. ఆవిడ గారు కొంచెం మీరు అలా ఆ ఫ్రీడమ్ ఇవ్వద్దండి, పిల్లలు పాడైపోతారు అనుకుంటారు. వాళ్ళు రెండు, మా నాన్నగారు నన్ను పెంచిన విధానం కానీ, మా నాన్నగారు నన్ను చూసుకున్న విధానం, మా అమ్మగారు నన్ను పెంచిన విధానం నాకు నష్టం కలగాలని కాదు కదా, ప్రేమతోనే. మొత్తం ఎంతమంది మీరు పిల్లలు? నేను మా అన్నయ్య ఇద్దరే. ఆయన తోపు సిఇఓగా, ఇంటర్నేషనల్ కంపెనీ సిఇఓ, $1 బిలియన్ కంపెనీ సిఇఓగా ఉండి ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ మెనీ కంపెనీస్. అటు తోపు బాగా. అమ్మ కూడా అక్కడే ఉంటారా? ఓకే. నాన్న పోయారండి 22 years ago. ఈజ్ డెడ్. 22 years బ్యాక్నే. సో ఇప్పుడు అంటే ఇప్పుడు చూస్తే నాన్నగారి యొక్క అభిరుచులు ఇవన్నీ కాదు, అంటే ఎప్పుడన్నా మీ లైఫ్ మీదే అన్నట్టే నాన్నగారు ఫ్రీడమ్ ఇచ్చేసారు కదా మీ ఇద్దరికి కూడా, ఫ్రీడమ్. అన్నదమ్ములకి. నన్ను ఫ్రీడమ్కి లిబర్టీకి తేడా ఉందంట, స్వాతంత్రానికి స్వేచ్ఛకి తేడా ఉంది. అవును. నాకు ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రం ఎప్పుడు ఇలా. ఉమ్. అందుకే నేను క్రిమినల్ కాలేను. అంటే నేను ఇంకొకరిని ముంచేసి అట్లా ఒకరిని వాడేసుకున్న అవన్నీ చేయలేను, నాకు రాదు అది. సో ఇది మొత్తానికి సినిమా రంగం ఎంచుకున్నావు, కళారంగం ఎంచుకున్నావు. అవును. ఆర్ట్స్, నీకు అవును. ఆర్ట్స్ అంటే ఇష్టం బాగా, అవును. ఎంచుకున్నావు. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 2004, 19 years అయింది. 19 years. సో ఒక నటుడిగా చేస్తూనే మళ్ళీ నీలో ఉన్నటువంటి ఒక దాని అంటారు సృజనాత్మక, క్రియేటివ్, దాన్ని ఆ క్రియేటివ్ సైడ్ని కూడా సాటిస్ఫై చేయడం కోసం డైరెక్టర్ అయ్యావు. యాక్చువల్లీ వచ్చిన డైరెక్టర్ అవుదామని ఏం తెలియకుండా వచ్చాను మూలకుడిని. సమ్మగా ఆనిన తర్వాత బేసిక్గా మంచి నటుడిని. మా కెమెరామెన్ అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, అదే నువ్వు నటుడుగా వెళ్ళరా పోయి మంచి నటుడు అయితే అంటే, నేను డైరెక్టర్ అవుతా అనుకున్నా. టైం దబ్బిన తర్వాత తెలిసింది అది ఇది. కానీ నాకు మనసు అక్కడే ఉంది, డైరెక్షన్ మీదే ఉంది, డైరెక్షన్ ప్రొడక్షన్ అక్కడే ఉంది. సో దీన్ని వదిలేస్తాను కాదు. భూమికని, జగత్ బాబుని డైరెక్ట్ చేసావు, ఏప్రిల్ ఫుల్. అది ఎందుకు, దానికన్నా ముందు భూమిక గారు నాకు ఎక్కడ పరిచయం అంటే, నీలకంఠ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సినిమా ఉంది ఆయన గారు, మిస్ అమ్మ అయిపోయిన తర్వాత నన్ను ఇంట్రడ్యూస్ చేసిన స్ట్రీట్ కార్ నేమ్ డిజైర్ అని ఒక వరల్డ్ రినౌండ్ ఇంగ్లీష్ నాటకం ఉంది. ఆ నాటకం నేను డైరెక్షన్ ప్లస్ యాక్టింగ్ చేశాను, స్టేజీ. సో దాంట్లో భూమిక గారు నా ఆపోజిట్ నటించారు. హైదరాబాద్ 2010 July 10th and 11th. ఓకే. 2011లో హూజ్ అఫ్రేడ్ ఆఫ్ వర్జీనియా వుల్ఫ్ అని ఇంక్లూడింగ్ నాటకం డైరెక్షన్ అండ్ యాక్టింగ్ చేశారు. ఓకే. ఇళయరాజా గారు సంగీతం ఇచ్చారు దానికి. దాని తర్వాత an evening with Shakespeare అని చెప్పి, షేక్స్పియర్ 500th బర్త్ యానివర్సరీకి షేక్స్పియర్ నాటకాలు వేసాం. అట్లాంటివి చిన్న చిన్న ఇంపార్టెంట్ సీన్స్ ప్లే చేసాం. దాంట్లో నేను 5 వేషాలు వేసా, డైరెక్షన్ కూడా చేశా. దాని తర్వాత 2013లో జాన్ ఎఫ్ కెనడీ 50th బర్త్ యానివర్సరీకి ఇంగ్లీష్ నాటకం రాసి డైరెక్షన్ చేసి యాక్టింగ్ కూడా చేశాను. సో ఆ పురుగు ఇంకా ఉంది. థియేటర్ రంగస్థలానికి వైభవం ఇంకా అది వేరు కదా అసలు. దాంట్లో చేసిన వాళ్ళకి, దాని నుంచి వచ్చిన వాళ్ళది అది వేరే ఉంటది కదా అసలు. ఆ ఫీలింగే వేరు కదా కంప్లీట్లీ. ఇవాళ కూడా నేను ఇప్పుడు నేను యాక్టర్స్ ని కూడా ట్రైన్ చేస్తున్నాను కదా, సెలెక్టెడ్ యాక్టర్స్ కొంతమంది ఉన్నారు, ఐ ట్రైన్ దెమ్ స్టిల్. అంటే వాళ్ళకి నాకు మెమరీ లేదు సార్ అంటారు. నేను అవన్నీ కాదబ్బా, నీకు అందరిలో మెమరీ ఉంది, ఐ కెన్ ప్రూవ్ ఇట్ యూ అంట. 2-3 months కొంచెం రెగ్యులర్గా వచ్చిపోతా ఉంటే 1 year తర్వాత అంటారు, 2 pages డైలాగ్ చెప్పేస్తున్నావు సార్ అంటే, మెమరీ లేదన్నావు కదా అన్న. అది ట్రిక్ లేదు సార్ అప్పుడు అన్న. సో దే ఎంజాయ్ ఇట్, స్టేజెస్. సో దాన్ని బయట తీస్తారనమాట వాళ్ళు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు డౌట్ఫుల్గా ఉంటారో కాదు, అది దానికి రీజన్ ఒకటి ఉంది ఏంటంటే, నేను ఒక
ఏదో నా పిచ్చనో నా తప్పు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు, నాకు అవకాశాలు దొరకడానికి చాలా టైం పట్టేసింది. కొందరు ఆర్టిస్టులు ఉన్నప్పుడు మా కళ్యాణ్ చక్రవర్తి, అదే కృష్ణన్ పిలుస్తున్నాయి కదా, అర్జున్ రెడ్డిలు కూడా చేసి మంచి వేషం. వన్ ఆఫ్ ద ఫైన్ ఆర్టిస్ట్స్ అబ్బా, ఎక్స్ట్రాడినరీ ఫైన్ యాక్టర్. అనుపమ స్వాతి అని అమ్మ, దిస్ లేడీ she was very popular in a different way and for different reasons, but she's such a fantastic friend. She's such a fantastic artist. రైట్. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ఉన్నాడు, ఇప్పుడు మాహి అని ఒక అమ్మాయి ఉంది, సినిమా హీరోయిన్, పూర్ణశ్రీ అని ఒక అమ్మాయి ఉంది, మనోజ్ నందం, ఇట్లాంటి చాలా మంది ఉన్నారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్స్. మనోజ్ నందం అంటే అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్గా సో ఇంతమంది పర్ఫార్మర్స్. ఇప్పుడు మనోజ్ నందం అయితే నేను